हमको पता है हमारे मोहल्लों में रैपिडो जब हम बुक करने जाते हैं, लड़कियां बुक करने पे है वो आते हैं और लड़के बुक करने पे नहीं आते। మాధవి లత గారు ఏదైతే కామెంట్ చేయడం జరిగిందో ఒక ప్రోగ్రాంలో, దానికి సంబంధించింది వీడియో చేయడానికి కారణము ఏదైతే వారు చెప్పారో, ర్యాపిడో, ఓలా, బైక్ ట్యాక్సీ కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఫీమేల్ అమ్మాయిల బుకింగ్సే యాక్సెప్ట్ చేస్తారు. మేల్ అంటే అబ్బాయిలది ఏదైనా బుకింగ్ ఉంటే వారిది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అమ్మాయిలది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు చాలా మంది ఓలా మరియు ర్యాపిడోలో అని చెప్పడం జరిగింది ఒక మీటింగ్లో. అంతేకాకుండా కొన్ని ప్రెస్లలో కూడా నేను చూడడం జరిగింది, వారు తరచుగా ఇదే మాట మాట్లాడటం జరుగుతుంది. కానీ నేను చెప్పేది ఏంటిదంటే మాధవిలత గారికి, మేడం మీరంటే మంచి రెస్పెక్ట్ సమాజంలో, కానీ నేను ఒక మాట మీకు సోషల్ మీడియా ద్వారా అడగడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది మీ వరకు రీచ్ అవుతుంది అనేది కూడా నేను ఆలోచిస్తున్నా. మీ దగ్గర ఏదైనా డేటా, కాంక్రీట్ డేటా ఉంటే అటు ప్రభుత్వానికి కావచ్చు, లేక అగ్రిగేటర్ కంపెనీ ఓలా లేక ర్యాపిడో కంపెనీల కన్నా మీరు ఇవ్వండి, మాతోనన్నా షేర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక క్యాబ్ డ్రైవర్ కావచ్చు, బైక్ ట్యాక్సీ కావచ్చు, ఇవన్నీ చూడరు. వారికి అల్గరిథం అనేది డిసైడ్ చేస్తుంది ఎవరికి బుకింగ్ ఏమి ఇవ్వాలి, ఎట్లా పోవాలనేది. ఒక అల్గరిథం అనేది కంట్రోల్లో ఉంటుంది. ఆ కంట్రోల్ విధానం బట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది ఏ డ్రైవర్ అయినా కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, బైక్ ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు. కాబట్టి నేను సోషల్ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తుంది ఏంటిదంటే, దయచేసి రాజకీయాలు చేసుకోండి, పర్లేదు, కానీ వర్కర్ల పైన ఏదైతే రెక్కాడితే కానీ డొక్కాడని డ్రైవర్లు కావచ్చు, డెలివరీ బాయ్స్ కావచ్చు, లేక రోజు కూలీ వ్యాపారం చేసుకునేటోళ్ళు కావచ్చు, వీళ్ళపైన మీరు రాజకీయాలు, పొలిటికల్ ఒక పిచ్చింగ్ చేయొద్దు అని నేను అందరితో మనవి కోరుతున్నాను.